స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కనిగిరి నియోజకవర్గం కనిగిరి ఎమ్మెల్యే గారైనటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో పామూరు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పట్టణ నాయకుల సహాయ సహకారాలతో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి సభ్యులు వచ్చి రక్తదాన శిబిరాన్ని స్టార్ట్ చేశారు. ఇప్పటి వరకు 100 మంది కనుక రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి అనేటువంటి నినాదంతో గత 29 సంవత్సరములుగా ఎన్టీఆర్ ట్రస్ట్ తరపు నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పామూరులో ఇంత పెద్ద ఎత్తున జరగటం, రక్తదాతలు ఇంత సంఖ్యలో పాల్గొనడం కూడా చాలా గొప్ప విశేషం. ఇంకా భవిష్యత్తులో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యే గారిని మేమందరం కోరుతున్నాం. పామూరులో కనిగిరి నియోజకవర్గంలో కనీసం ఒక బ్లడ్ బ్యాంక్ అనేది అవసరం. బ్లడ్ బ్యాంక్ లేకపోవటం వల్ల శివారు ప్రాంతమైనటువంటి పామూరుకి, నెల్లూరు, పామూరుకి ఒంగోలు 100-120 కిలోమీటర్లు ఉన్న క్రమంలో అర్జెంట్ అవసరమైనప్పుడు రక్తదానం చేయడానికి యువకులు ఉన్నా సరే బ్లడ్ బ్యాంక్ లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో పామూరులో కానీ లేదా కనిగిరి పట్టణంలో కానీ ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాను. ధన్యవాదాలు. నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పామూరు మా స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి వచ్చానని మీకు అందరికీ చెప్పాను కదా. సో అదే సందర్భంగా సంక్రాంతి సంబరాలతో పాటు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇక్కడ క్యాంప్ కి నేను వచ్చినప్పుడు చూసింది ఏంటంటే 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తే 2 మాత్రమే మహిళలు ఉన్నారు. ఆ సంఖ్య అనేది 2 నుంచి 50 మందికి రావాలి. 50 మంది జెంట్స్ ఉంటే 50 మంది లేడీస్ ఉండాలి. ప్రతి దాంట్లో కాంపిటీషన్ గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, అన్నిట్లో సక్సెస్ అవుతున్నాము. మరి హెల్త్ ఇష్యూస్ లో మాత్రమే మనమే సఫర్ అవుతున్నాము. వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొత్త బ్లడ్ జనరేట్ అవుతూ హ్యాపీగా ఉంటున్నారు. మనం మాత్రం మనకి పీరియడ్స్ ఉంటాయి, మెనోపాజ్ టైం ఉంటుంది, అవన్నీ మైండ్ లో పెట్టుకొని నీరసం వచ్చేస్తుంది అనే భ్రమలో బ్లడ్ డొనేషన్ కి ఇలాంటి వాటికి వెళ్ళడం తగ్గించేసాము. సో బ్లడ్ ఇవ్వడం అనేది లేడీస్ కి నీరసం కలగడం కాకుండా చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి అందరూ పార్టిసిపేట్ చెయ్యాలి అని ఆ 50-50 కాంపిటీషన్ లో మనం వీటిల్లో కూడా కాంపిటీషన్ గా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఈ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా జరిగే ఈ రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతలకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఆరోగ్య న్యూట్రిమిక్స్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు స్వర్గీయ నట సార్వభౌమ మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ మా యువ నాయకుడు మనోహర్ గారి ఆధ్వర్యంలో మరి కనిగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం దాన్ని హర్షణీయ విషయం. ఎందుకంటే ఒక మహనీయుడు గొప్పతనాన్ని వాళ్ళ చేతనైన విధంగా ఈరోజు చాటి చెప్పే భాగంలో రక్తదానం అంటే ఇంకొకరి ప్రాణాన్ని ఇచ్చిన దానంతో సమానం. కాబట్టి ఆ మంచి కార్యక్రమాన్ని ఆర్భాటాలు లేకుండా సింపుల్గా మేము సేవా దృక్పథానికి తెలుగుదేశం కార్యకర్తలు కట్టుబడి ఉన్నారనే ఉద్దేశ విధంగా ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. దీన్ని నిర్వహించిన పామూరు తెలుగుదేశం కమిటీ వారందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. రక్తం ఇచ్చిన దాత శక్తిహీనుడవుతాడని భయపడొద్దు, అది ఒట్టి అనుమానం. ఒక్కరి రక్తం పదుగురి ప్రాణాలను
రక్షించును. మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమౌను. ఎవరు కోరకుండానే రండి స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతను చాటండి. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం. నిజాయితీగా వెల్లడించి స్వచ్ఛమైన రక్తమిచ్చి ప్రాణానికి ప్రాణమట్టు వేయండి. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం కుటుంబ సంప్రదాయం, కావాలి రక్తదాత మరో విధాత. రక్తదానం అంటే ప్రాణదానం, రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తదానం అంటే ప్రాణదానం, నిజాయితీ రుజువర్తని ప్రతిదాతకు ప్రధానం.